హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే జస్ట్ లైక్ ఏ సండే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే హలో అండి, మై నేమ్ ఇస్ ప్రియా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అది నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది వీడియోస్ చేయడానికి. మరి ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా? చలో. సో మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాను. టైం అయితే 8 అవుతుంది. ప్రజెంట్ అయితే నేను మా మమ్మీ దగ్గరే ఉన్నా. సో ఇక్కడ సండే రొటీన్ ఎలా ఉంటుందో మీరు ఈ వ్లాగ్లో అయితే చూస్తారు. ఇంకా లేచాక ఒకసారి అయితే అట్లా బయటకు వెళ్ళిన వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. బయట ఎవ్వరు కూడా లేరు. నాకైతే సమ్మర్ ముందు వచ్చే స్ప్రింగ్ సీజన్ అంటే మస్తు ఇష్టం. ఫ్రెష్ లీవ్స్ వచ్చి పూలు పడతాయి కదా, చూడు ఏమన్నా ఉంటుందా, ఇంకా పూల వర్షంలో నడిచినట్టే ఉంటుంది. సో ఇంకా నేను లోపలికి వెళ్ళి మన డే స్టార్ట్స్ విత్ మెలోడీ సాంగ్స్ అన్నమాట. ఈరోజు సండే కాబట్టి మెలోడీ సాంగ్స్ పెడుతున్నా. నార్మల్ వీక్ డేస్లో అయితే మా మమ్మీ మండే వస్తే శివుని పాటలు, ట్యూస్డే వస్తే హనుమాన్ చాలీసా ఇట్లాంటివి పెడుతుంది. అండ్ ఈరోజు ఫిషెస్కి ఫుడ్ వేసే డ్యూటీ నాదన్నమాట. డైలీ అయితే మా సాయి వేస్తాడు, కానీ ఈరోజు వాడు ఎర్లీగానే డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో అందుకే నేను వేస్తున్నా. మా డాడీకి ఫిషెస్ అన్న పెట్స్ అన్న చాలా ఇష్టం. అండ్ బ్రష్ చేసి వచ్చాక నైటే చియా సీడ్స్ సోక్ చేసి పెట్టిన. నేను డైలీ చియా సీడ్స్ తీసుకోవడం అయితే అలవాటు చేసుకున్నా. దీనివల్ల మనకి వెయిట్ లాస్కి కానీ, స్కిన్కి, ఇంకా హెయిర్కి, డైజెషన్లో కానీ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి మీరు కూడా చియా సీడ్స్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత సోఫాస్కి కొంచెం డస్ట్ ఉందని డస్టర్తో అయితే క్లీన్ చేస్తున్నా. సో ఇంకా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళీ కలుస్తా. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చిన మా మమ్మీ ఇప్పుడు దేవుని దగ్గర పూలు పెట్టమని చెప్పింది. సో పెట్టేద్దాం. ఇంకా ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్కి అయితే మా మమ్మీ దోశ చేస్తుంది. మా మమ్మీ చేసే దోశ ఉంటుంది చారీ వేరే లెవెల్ అంతే. నాకైతే దోశలు వేయడంలో మా మమ్మీని మించోలే లేరబ్బా అనిపిస్తుంది. ఇంకా మా మమ్మీ గిన్నెతో దోశ వేస్తుంది. నాకైతే గిన్నెతో దోశ వేయడం అస్సలు రాదు. మంచి కలర్ఫుల్ ఉంది కదా దోశ. ఇంకా ఇట్లున్నాగా తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇంకా నేనైతే 2 దోశలు తిని మా అమ్మ అయితే ఎగ్స్ బాయిలింగ్కి పెట్టింది. ఈరోజు సండే కదా, సో సండే స్పెషల్ అండా బిర్యానీ అన్నమాట. చాలా డేస్ అయింది ఎగ్ బిర్యానీ చేయక. సో ఒకసారి క్లారిటీ కోసం యూట్యూబ్లో చూస్తున్నా. నాకు కుకింగ్ ఎంత వచ్చినా ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఎప్పుడైనా చేసినప్పుడు ఒకసారి అయితే ఫస్ట్ యూట్యూబ్లో చూస్తా. ఎప్పుడు ఒకటేలాగా తినడానికి నేను ఇష్టపడను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుంది. ఇంకా ఎగ్ బిర్యానీ కోసం కావాల్సినవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నాకు ఎగ్స్ కాల్చేటప్పుడు అయితే కొంచెం భయమైంది. ఎందుకంటే ఆల్రెడీ ఇట్లా ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయింది. ఎగ్స్ తడిగా ఉండడం వల్ల ఆయిల్లో వేయగానే కొంచెం ఆయిల్ చిల్లి నా హ్యాండ్ పైన పడింది. ఇంకా అందుకే భయంతో కొంచెం దూరం ఉండి వేస్తున్నా. అమ్మో ఎంత చేస్తున్నావు, పెద్ద గంజాయి పెట్టినావు కదా అనుకుంటున్నారా? కొంచెం ఫ్రీగా ఉంటుంది కలపడానికని పెద్దది తీసుకున్నా. ఇంకా నేను ఏదో ప్రొఫెషనల్ చెఫ్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నా. అసలు ఎగ్ బిర్యానీ అంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మేము ట్రైన్లో ఒకసారి జర్నీ చేసినప్పుడు అసలు ఎక్కువ ట్రైన్లో అమ్మే ఫుడ్ తినము. అప్పుడు ఫస్ట్ టైం అన్నమాట. సో ఒక అతను అండా బిర్యానీ అనుకుంటూ వచ్చాడు. ఫస్ట్ టైం ఇక మనకి ఆత్రం ఎట్లుంటది, సరే తీసుకుందాం ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నా. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టు గుడ్డు పెట్టి రైస్ పెట్టాడు. వాయమ్మో ఇదా ఎగ్ బిర్యానీ అనిపించింది. దెబ్బకి ఇంకెప్పుడు ట్రైన్లో ఫుడ్ తినద్దురా నాయనా అనుకున్నా. ఇంకా నేను చేసే ఎగ్ బిర్యానీ ఏమో కానీ మస్తు ఆగమాగం అయిపోయింది. కిచెన్లో కూడా ఫ్యాన్ ఉంటే బాగుండ్రా అయ్యా అనిపించింది. అసలు ఏం వేస్తున్నానో ఏం వేయట్లేదో కూడా నాకు అర్థం కాలేదు. చేసుకుంటూ వెళ్ళిపోయినా. లాస్ట్కి వస్తే రైస్లో సాల్ట్ వేయడం మర్చిపోయినా. అట్లుంటుంది మనతోని. చూడ్డానికి కలర్ఫుల్ అయితే బాగా అనిపిస్తుంది కదా. కర్రీలో సాల్ట్ వేసినా కానీ రైస్లో సాల్ట్ వేయలేదు. ఇంకా ఎగ్ పులావ్ లాగా మళ్ళీ సాల్ట్ వేసి మిక్స్ చేసా. అప్పుడు టేస్ట్ ఓకే అనిపించింది. టమ్మీ ఫుల్గా తినేసి సమ్మర్లో అందరు చేసేది ఏముంటుంది, మంచిగా తిని ఒక నాప్ వేయడమే కదా. నేను కూడా ఇంక కొంచెం రిలాక్స్ అయ్యాను.
ఇంక ఇప్పుడు నా ఎడిటింగ్ చూసి చచ్చిపోకండి, ఏదో అలా కొత్తగా ట్రై చేశాను గైస్. ఇంకా 4 o'clock అలా వాటర్ మిలన్ తినడానికి అయితే కట్ చేస్తున్నా. ఈ వాటర్ మిలన్ తినడం ఎంత ఈజీనో వాటి సీడ్స్ తీయడం అంత కష్టం అనిపిస్తుంది కదా. యూట్యూబ్ లో వాటర్ మిలన్ రెసిపీస్ చూసినప్పుడు సింపుల్ ట్రిక్ సీడ్స్ తీయడానికంటే చూసా, అందుకే ఇలా కట్ చేసిన వాటర్ మిలన్. ఆ ట్రిక్ వర్కౌట్ అయినట్టే అయింది, కానీ ఇంకా లాస్ట్కి వస్తే నాకు నచ్చినట్టు కట్ చేసిన. మొత్తానికైతే సీడ్స్ లేకుండానే కట్ చేసిన. అట్లనే సీడ్స్ తో తినొచ్చు ఏం కాదు అని మా అమ్మ అంటది, కానీ నాకు తీసేదాకా మనసున పట్టదు. ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి మా సాయికి ఇచ్చేసి నేను తిన్నా. ఇంకా దాని తర్వాత మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నా కోసం సీసం బ్యాంగిల్స్ తీసుకొచ్చింది. ఆ బ్యాంగిల్స్ అంటే నాకు మస్తు ఇష్టం, మీకు కూడా చూపిస్తా, చూసేయండి. క్లాత్ పీస్ ఒకటి ఉంటే ఎందుకు వేస్ట్ చేయడం అని పాట్లీ బ్యాగ్ లాగా స్టిచ్ చేసుకుని అందులో బ్యాంగిల్స్ పెట్టుకున్నా. ఇంకా ఇవే ఎగ్జిబిషన్ నుండి తెచ్చిన బ్యాంగిల్స్ అన్నమాట, సీసం బ్యాంగిల్స్. నాకు మస్తు ఇష్టం. ఆల్రెడీ ఒక బ్యాంగిల్ పలగొట్టినా, మన చేతిలో ఏది ఎక్కువ రోజులు కూడా ఆగదు. అండ్ నా స్టిచ్చింగ్ రికార్డ్ కోసం చాలా వెతికినా, అది ఫైనల్ గా దొరికింది, మీకు కూడా చూపిస్తా చూడండి. ఆల్మోస్ట్ 2 years అయింది నేర్చుకొని. అప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసి రికార్డ్ ప్రిపేర్ చేయాలి. 3 months ఏమో నేర్చుకున్నా. తర్వాత ఇంకా ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తో మనం ఎక్కడైనా స్టిచ్చింగ్ చెప్పొచ్చు. బుజ్జి బుజ్జిగా భలే క్యూట్ ఉన్నాయి కదా, నాకైతే భలే అనిపించింది. మా మమ్మీ కూడా చూసింది తీసుకొని. మరి నా స్టిచ్చింగ్ రికార్డ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇదే అన్నమాట నా స్టిచ్చింగ్ సర్టిఫికేట్. ఇంకా దాని తర్వాత సమోసా తింటూ కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేస్తున్నా. అప్పుడప్పుడు ఇట్లాంటి తిండి కూడా తింటాను నేను, మోస్ట్లీ హెల్దీయే, కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా నచ్చినప్పుడు తినేయాలి కదా. అండ్ దీన్ని ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. అసలే సమ్మర్ కదా, బాడీ హీట్ చేస్తుందని మా సాయి నవ్వోత్ తీసుకొచ్చాడు. మనం దీన్ని వాటర్ లో అయినా జ్యూస్ లో అయినా వేసుకొని తాగితే బాడీని కూల్ చేస్తుంది. ఇంకా నేను ఖాళీగా ఉన్నాను, మా అమ్మ అయితే ఏం చేస్తున్నావు అని ఇవి నా చేతిలో పెట్టి ఒలుగు అంది. ఏదైనా పని చెప్పే ముందు మా మమ్మీ చిక్కి ఏం చేస్తున్నావని స్టార్ట్ చేస్తుంది. మీ మమ్మీలు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. సో ఇంకా మరి నా సండే అయితే ఇలా గడిచింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. ఉంటా మరి, జాగ్రత్త. లాట్స్ ఆఫ్ లవ్. మరి వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.